వెల్కమ్ టు CEO డెస్క్. ఇవాల్టి మన CEO డెస్క్ అంశం నవీన్ యాదవ్కు మంత్రి పదవి పక్కా, ఇదే కాంగ్రెస్ అసలు లెక్క. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు మంత్రి పదవి పక్కానా? బీసీ కోటాలో ఆయనకు క్యాబినెట్లో చోటు దక్కనుందా? హైదరాబాద్ రాజకీయాలు కూడా ఇందుకు దోహదం చేయనున్నాయా? అధికార పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది సాధ్యమే అనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ గెలిస్తే ఆయన ఎమ్మెల్యేతోనే ఆగిపోరని మేము ఎప్పుడో చెప్పాం. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఎందుకంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి అందించిన విజయం అలాంటిది. మరి త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు ఇదో టానిక్ లాగా పనిచేయడం ఖాయం. ఆ తర్వాత వచ్చే గ్రేటర్ ఎన్నికలకు జూబ్లీ హిల్స్ విక్టరీ ఓ కాంతి రేఖలా నిలవనుంది. వాస్తవానికి ముందు నుంచి కాంగ్రెస్కు హైదరాబాదులో బలం అంతంత మాత్రమే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రోజు రోజుకు ఇక్కడ బలహీనపడుతూ వచ్చింది హస్తం పార్టీ. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత గ్రేటర్పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకే కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. తాజా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఈ విజయంలో మాత్రం నవీన్ది కీలక పాత్రనే చెప్పాలి. ఈ క్రమంలో ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాలని రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నారట. ఈ క్రమంలోనే నవీన్కు మంత్రి పదవి ఇవ్వొచ్చనే టాక్ నడుస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్. ఆ వాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకుపోవాలంటే మరికొందరు బీసీలకు క్యాబినెట్లో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ కోటాలో కూడా నవీన్కు అవకాశం ఉంది. మరోవైపు కుర్మా యాదవ సోదరులకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ క్రమంలో నవీన్ పేరు బలంగా వినిపిస్తోంది. హైదరాబాదులో బలమైన సామాజిక వర్గం యాదవులు. ఇప్పుడు నవీన్కు మంత్రిగా ఛాన్స్ ఇస్తే గ్రేటర్ ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కే పడతాయని ఆ పార్టీ భావిస్తోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడాయి. పైగా అక్కడ గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇక మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు ఆ స్థానం నుంచి విజయం సాధించారు. ఆయన చనిపోయాక జరిగిన ఎన్నిక కాబట్టి ఇక్కడ మాగంటి సునీత విజయం పక్కా అని అంతా భావించారు. మొదట్లో ట్రెండ్స్ కూడా అలానే వచ్చాయి. కానీ అంతటి బీఆర్ఎస్ హవాలోనూ కాంగ్రెస్ను గట్టెక్కించారు నవీన్ యాదవ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నవీన్ విక్టరీ. అందుకే ఈ యంగ్ లీడర్కు సరైన గౌరవం ఇవ్వాలని పార్టీ భావిస్తోందట. అది మంత్రి పదవి అనేది జోరుగా సాగుతున్న ప్రచారం. కాంగ్రెస్ పాలనపైన రేవంత్ విధానాలపైన బీఆర్ఎస్ ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తుంది. ఈ క్రమంలో వచ్చిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సునాయాసమని ఆ పార్టీ భావించింది. అక్కడ గెలిస్తే ఆ ఊపుతో ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ను ముప్పు తిప్పలు పెట్టొచ్చన్నది కేటీఆర్ ప్లాన్. అందుకు తగ్గట్టే ఆయన వ్యూహాలు రచించారు. కానీ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చి ఈ పొలిటికల్ గేమ్ను మరింత రసవత్తరంగా మార్చేశారు రేవంత్. అక్కడే ఆయన సగం విజయం సాధించారు. ఎన్నికల్లో నవీన్ విక్టరీతో ఆ గెలుపు పరిపూర్ణమైంది. రాష్ట్ర పార్టీతో పాటు ఢిల్లీ పెద్దల వద్ద రేవంత్ పరపతి ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకే రాహుల్ కూడా రేవంత్ను ఢిల్లీ పిలిపించుకొని అభినందించారు. నవీన్కు మంచి హోదా కల్పించాలని రేవంత్ అండ్ టీంలో జోరుగా చర్చ జరుగుతుందన్నది ఓపెన్ టాక్. ఆ హోదా మంత్రి పదవి అన్నది అంతా చెప్పుకుంటున్నమాట. ఇక ఎవరెన్ని చెప్పినా హైదరాబాద్తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచినట్లు రేపు గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలన్నా, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్నా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం నవీన్ లాంటి లీడర్ల సాయం కావాలి. ఇలాంటి లోకల్ లీడర్లకు మంత్రి పదవి ఇస్తే గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పార్టీ బలపడుతుందని నాయకులు భావిస్తున్నారు. అన్నింటికి మించి అపూర్వమైన విజయంతో రాహుల్ గాంధీ మనసు కూడా గెలుచుకున్నారు నవీన్. జూబ్లీ హిల్స్ బైపోల్ విషయంలో రాహుల్ లెక్క తప్పలేదు. మాస్ ఇమేజ్ ఉన్న నవీన్కే టికెట్ ఇవ్వాలని ఆయన
కరాఖండిగా చెప్పారు. రాహుల్ భావించినట్లే ఎన్నికల్లో సత్తా చాటారు నవీన్. దీంతో రాహుల్ టీంలో మెంబర్ అయిపోయారు. ఇన్ని అనుకూలతలు కలిగిన మరో లీడర్ హైదరాబాద్ కాంగ్రెస్ లేరన్నది 100కి 100 నిజం. అందుకే త్వరలో జరగబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో నవీన్ యాదవ్కు మంత్రి పదవి పక్కా అనే ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని V5 కూడా మొదటి నుంచి చెప్తూనే ఉంది. ఇది ఇవాల్టి సిఓ డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.